చెప్పు నాని రెసిపీ పేరు చెప్పు సరిగ్గా చెప్పు ఎగ్ కేక్ అన్నా మాట మ్యాటర్ ఎగ్ కేక్ ఆర్ ఎగ్ స్నాక్ తెలీదు బట్ నా బర్త్డే అని చెప్పి కేక్ ఎందుకు తేవడం నేను ఇది చేస్తానని చెప్పి చేస్తున్నారు సో నేను హెల్ప్ చేస్తున్నాను ఆయన ఒక్కరే చేయలేదు ప్రొసీజర్ ఏంటంటే ఎగ్స్ అన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని చూసి ఉడకబెట్టుకోవాలి మేము 10 ఎగ్స్ ఉడకబెట్టామన్నమాట అందులో 2 కరెక్ట్ గా లేవు 8 మంచిగానే వచ్చేసినాయి అనమాట అంటే కొన్ని చెడిపోయి వస్తా ఉంటాయి కదా అలా ఉడికేలోపు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఆనియన్స్ ఒక 5 తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను అనమాట నెక్స్ట్ తలైవార్ మూవీ చూస్తా సో ఎగ్స్ ఉడికిపోయినాయి అవన్నీ వలుచుకుంటున్నాము ఇద్దరం కూర్చొని మాటలు చెప్పుకుంటూ తలైవార్ మూవీ అంటే ఏంటో అందరికి తెలిసిందే మాక్సిమం అందరూ బ్లాక్ బస్టర్ అయిన చంద్రముఖి ఎక్కువ చూస్తారు కదా అదే చూస్తున్నాము ఇలా తీసిన తర్వాత పక్కన పెట్టుకొని ఇవన్నీ తురుమాలన్నమాట ఆ తురుంది తీసుకురావడానికి నేను వెళ్ళాను మధ్యలో ఆ తురడానికి ట్రై చేశారు నాకు రాలేదు కానీ కృష్ణకు వచ్చింది ఎలా వచ్చిందో తెలియదు చూడండి ఎలా నీట్ గా తురుముతున్నారు ఈ తురిమేలోపు నేను అన్ని రెడీ చేసి పెడుతున్నాను ఉప్పు కారం పసుపు గరం మసాలా అండ్ ఆనియన్ పచ్చిమిర్చి ఇక్కడ తురుగుతుంటే నాకు ఆకలిస్తుంది అనమాట అందుకని బ్రెడ్ ఉంది కదా అని చెప్పి జామ్ పెట్టుకొని తింటున్నాను ఒక బౌల్లో వేసుకున్నారు కొంచెం కారం వేసాను విడి కారం వేసుకుంటున్నాను 1.5 స్పూన్ వేసాను అన్ని స్పైసెస్ నార్మల్ గా వేసాము అంత హెవీ ఏమీ వేయలేదు పిల్లలకైతే బాగుంటుంది కానీ కొంచెం అడల్ట్స్ తినే పని అయితే ఇంకొంచెం స్పైసీగా చేసుకోవచ్చు కొంచెం పడితే బాగుండు అనిపించింది బట్ టేస్ట్ అయితే బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఉప్పు వేసాము అండ్ గరం మసాలా కూడా వేస్తున్నాను ఇక్కడ గరం మసాలా వేసిన తర్వాత మనకి ప్లేట్ సరిపోలేదు అనమాట ఆ ప్లేట్ వేరే ప్లేట్ లోకి మార్చుకున్నాం ఈ లోపు నేను బ్రెడ్వి మిక్సీ పట్టుకొని వస్తున్నాను బ్రెడ్ గ్రమ్స్ అంటారు కదా అవి సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇచ్చాను అది కూడా పేస్ట్ చేసేసారు కృష్ణ అండ్ కొంచెం పసుపు వేసుకున్నాను అందులోనే మైదా వేసేసాము మైదా 1 కప్ వేసాను అనమాట చిన్ని కప్పుతో 1 కప్ వేసాను అక్కడ క్వాంటిటీ చూసుకొని ఇంకొంచెం వేసుకున్నాను మైదా 2 గుడ్లు ఇట్లా గెల కొట్టుకొని పెట్టుకున్నాను కృష్ణ వాటిని ఉండల్లా చేస్తే నేను అది తీసుకొచ్చి ఎగ్ ఉంది కదా బ్యాటర్ అందులో డిప్ చేసేసి అంటే బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేస్తే మనకి చాలా క్రిస్పీగా వస్తుంది సాస్ తో నంచుకుంటే టేస్ట్ అయితే వేడివేడిగా చాలా బాగుంది సో ఇలా డిప్ చేసుకొని అన్ని అలా రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనమాట 1 by 1 చాలా జాగ్రత్తగా కాకపోతే టైం అయితే చాలా పడుతుంది పని టేస్ట్ మటుకి వర్త్ మామా అనిపించింది సో ఇలా అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాక నేను మధ్యలో వెళ్ళి ఆయిల్ పోసి పెట్టి పొయ్యి మీద పెట్టాను అనమాట హీట్ అవుతుందని లోపు సో అదే ఇంకా హీట్ అయిపోయింది వెంటనే అన్ని బాల్స్ వేసేస్తున్నాము కొంచెం జాగ్రత్తగా వేసుకోండి అండ్ ఇక్కడ నేను ఒక చేసిన మిస్టేక్ ఏంటంటే ఎక్కువ ఆయిల్ తీసుకున్నాను తక్కువ ఆయిల్ తీసుకుంటే కొంచెం నీశ్వాసం రాకుండా ఉంటది వేరే వాటికి కూడా యూజ్ చేయడానికి ఉంటది అన్ని తీసి పక్కన పెట్టుకున్నాము టిష్యూ పేపర్ మీద పెట్టుకున్నాను సో ఈ సాస్ వేసుకొని టేస్ట్ అయితే బాగుంది ఈ లడ్డూలతోనే అండ్ ఈ బాల్స్ తోనే నాకు బర్త్డే చేశారు మా హస్బెండ్ హౌ ఐఎమ్ లక్కీ కామెడీ అసలు ఎంత కామెడీ వెరైటీ అని చెప్పి బాగా చేశారు బాయ్